హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్. సో మనకి రైల్వే నుంచి ఏజ్ రిలాక్సేషన్ గురించి అయితే వీడియో చేయడం జరిగింది. కానీ 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే పెంచడం జరిగింది. సో ఇది అన్ని నోటిఫికేషన్స్ కూడా అప్లికబుల్ అవుతుందండి. రైల్వే నుంచి ఆర్పిఎఫ్ఏ కానివ్వండి, సో గ్రూప్ డిఏ కానివ్వండి, అప్కమింగ్ ఏది వచ్చినా సరే అన్రిజర్వ్డ్కి 33 years, ఓబీసీకి +3 years అనమాట, 36 years, ఎస్సీ ఎస్టీకి +5 years, 38 years అనమాట. ఓకేనా. సో అది కేటగిరీ వైజ్గా ఏఎల్పికి సంబంధించి, అదేవిధంగా మిగతా వాటికి కూడా ఇంక్రీజ్ అయితే కావడం జరుగుతుంది. సో మనకి ఇప్పుడు వచ్చేసి ఏఎల్పి టెక్నీషియన్ నుంచి ఒక అడ్వాన్స్ నోటీస్ రిగార్డింగ్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ టెక్నీషియన్ ఇండియన్ రైల్వేస్ అని ఉందిగా, దాని మీద క్లిక్ చేయండి మీరు. రైట్, మీకు ఇలా అయితే నోటీస్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో అడ్వాన్స్ నోటీస్ రిగార్డింగ్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ టెక్నీషియన్స్ ఇన్ ఇండియన్ రైల్వే. సో నేను ఫస్ట్ టైం ఏఎల్పి ఇచ్చినప్పుడు కూడా నేను ఇదే చెప్పానండి, వాళ్ళు టెక్నీషియన్ సపరేట్గా తీసుకోవాలనుకుంటారు, దానికి కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారని చెప్పేసి. సో నేను 1 week ముందే చెప్పాను. సో నేను చెప్పిన విధంగానే వాళ్ళు ఇక్కడ సపరేట్ సంబంధించి టెక్నీషియన్ సంబంధించి ఒక నోటీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. చూద్దాం అసలు ఇక్కడ ఏముందనేది క్లియర్గా మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. చూడండి, డియర్ క్యాండిడేట్స్, the railway recruitment boards have recently released the centralized employment notice 01/2024 on the 20th of January 2024. This notification pertain to the recruitment of assistant loco pilot across railway zones. ఓకేనా, వాళ్ళు ఏం చేశారు, మనకి ఏఎల్పి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఓకేనా, రైట్. ఇప్పుడు ఆర్ఆర్బీ ఆర్ కరెంట్లీ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఫైనలైజింగ్ ద రిలీజ్ ఆఫ్ అనదర్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ specifically aimed at the recruitment of technicians. We are planning to release this notification soon. అంటే అతి త్వరలో టెక్నీషియన్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయబోతున్నాము అని చెప్పి, అంటే ఇక్కడ వేకెన్సీస్ అనేది వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో యాస్పైరింగ్ క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు రెగ్యులర్లీ మానిటర్ ద అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ ద ఆర్ఆర్బీస్ ఫర్ టైమ్లీ అప్డేట్ అండ్ అనౌన్స్మెంట్ రిగార్డింగ్ దిస్ ఫోర్త్ కమింగ్ నోటిఫికేషన్. సో రాబోయే ఈ యొక్క టెక్నీషియన్స్ గురించి ఏదైనా సరే మేము అఫీషియల్గా రైల్వే ఆర్ఆర్బీ బోర్డు అఫీషియల్ వెబ్సైట్స్ ఉన్నాయిగా, దాంట్లో అయితే ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుందని చెప్పి వాళ్ళు ఇచ్చారు. నెక్స్ట్, ఆర్ఆర్బీస్ ఆర్ కమిటెడ్ టు మెయింటైన్ ట్రాన్స్పరెన్సీ అండ్ ప్రొవైడింగ్ ఈక్వల్ ఆపర్చునిటీస్ టు ఆల్ ఎలిజిబుల్ అప్లికెంట్స్ throughout the recruitment process. Further details including eligibility criteria, application procedure and important dates will be detailed in the official notification once it is released. ఓకేనా. సో నేను ఆల్రెడీ చెప్పానండి, టెక్నీషియన్ సంబంధించి వీళ్ళు సపరేట్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారని చెప్పేసి ముందు నుంచే చెప్తున్నాను. సో మరి ఎవరు ఎలిజిబుల్ సార్ అంటే ఐటీఐ చేసి ఉండాలండి ఖచ్చితంగా. సో ఐటీఐ కానీ వాళ్ళు అక్కడ స్పెసిఫిక్గా మేజర్గా అయితే ఐటీఐ చేసిన వాళ్ళకి, డిప్లొమా చేసిన వాళ్ళకైతే, బీటెక్ ఒకవేళ అదర్ క్వాలిఫికేషన్స్ ఏదైనా ఒక సబ్జెక్ట్ స్పెసిఫికేషన్స్ ఉన్నా సరే వాళ్ళకు ఛాన్స్ కూడా ఉండే ఛాన్స్ ఉంది. సో అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దీని గురించి డీటెయిల్గా చూద్దాం. సో ఇప్పుడు ఏంది ఏఎల్పి నోటిఫికేషన్ వచ్చింది, టెక్నీషియన్ కూడా రాబోతుంది అనమాట. నెక్స్ట్ అదేవిధంగా గ్రూప్ డి కానీ ఎన్టీపీసీ కానీ ప్రాసెస్ బ్యాక్గ్రౌండ్ వర్క్ జరుగుతూనే ఉంది, అతి త్వరలో కూడా అది కూడా రాబోతుంది అనమాట. ఓకేనా. సో మీ టార్గెట్ కనుక రైల్వే జాబ్ అయినట్లయితే మన కిరణ్ స్టడీస్ యాప్ అనేది మీకు ప్లే స్టోర్కి వెళ్ళేసి కిరణ్ స్టడీస్ అని ఎంటర్ చేసినా సరే మన యాప్ రావడం జరుగుతుంది. లేదంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీరు మోర్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయగానే వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుందండి. సో కంప్లీట్ ఫుల్ కోర్సు 1 year వ్యాలిడిటీ ఉంటుంది, 6 months కూడా ఉంటుంది అనమాట. సో దీంట్లో ఏంటంటే మీకు అప్డేటెడ్ క్లాసెస్ ప్లస్ పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వచ్చిన అన్ని రైల్వే ఎక్స్క్లూజివ్గా రైల్వేకి సంబంధించి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఉంటుంది అనమాట. ఓకేనా. సో మీరు ఏ ఎగ్జామ్ అయినా ప్రిపేర్ అవ్వండి. రైల్వే నుంచి ఆర్పిఎఫ్, ఎస్ఐ కానీ, కానిస్టేబుల్ కానీ, ఏఎల్పి కానీ, ఆర్ఆర్బీజే కానీ, ఎన్టీపీసీ కానీ, గ్రూప్ డి కానీ, టికెట్ కలెక్టర్ కానీ, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రిగార్డింగ్ రైల్వే ఎగ్జామ్స్, అవర్ కిరణ్ స్టడీస్ యాప్ సొల్యూషన్ is the only one stop solution. Why? Because everything will be included clearly and pertaining to the exclusive railway exams. సో ఎన్సీఆర్టీ సైన్స్ క్లాస్ అయితేంది, సో అర్థమెటిక్, రీజనింగ్, జీకే, జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్, ఎవ్రీథింగ్ విల్ బీ అవైలబుల్ టైమ్లీ టైం. సో మీరు లేట్ చేయకుండా, ఇప్పుడు ఆల్రెడీ ఏఎల్పి నోటిఫికేషన్ వచ్చింది, త్వరలో టెక్నీషియన్ రాబోతుంది. నెక్స్ట్ ఫోర్త్ కమింగ్ వచ్చేసి మనకి ఆల్ రైల్వే నోటిఫికేషన్స్ కూడా 2024లో రాబోతున్నాయి, ఖచ్చితంగా రాబోతున్నాయి. ఓకేనా. సో ఈ 2024 అనేది మీకు నోటిఫికేషన్స్లో టైం కాబట్టి ఏ స్టూడెంట్ కూడా టైం వేస్ట్ చేసుకోకుండా వెంటనే మన 1 year ఫుల్ కోర్స్లో జాయిన్ అవ్వండి. సో ఆల్మోస్ట్ 5,000+ స్టూడెంట్స్ కూడా ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు మన తెలుగు రాష్ట్రాల నుంచి. సో మీరు కూడా ఈరోజు నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా మీకు ఎలిజిబిలిటీ అయితే ఖచ్చితంగా ఉంటుందండి అందరికి కూడా. అన్నీ ఒకవేళ మీరు ఐటీఐ చేయకపోయినా సరే నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్ కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు. అంతే తప్పిస్తే సార్ ఇంకా మేము బీటెక్ చేసాం, డిగ్రీ చేసాం, మాకు నోటిఫికేషన్ రావట్లేదంటే ఖచ్చితంగా వస్తాయండి. గ్రూప్ డికి ఎలిజిబుల్ ఉంటారు,
టికెట్ కలెక్టర్కి ఎలిజిబుల్ ఉంటారు, ఎన్టీపీసీకి ఎలిజిబుల్ ఉంటారు. సో అన్ని నోటిఫికేషన్ రాబోతున్నాయి కాబట్టి మీ ప్రిపరేషన్ అయితే వెంటనే ఈరోజే స్టార్ట్ చేయండి. సో లేట్ చేయకోకుండా వెంటనే మన వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, కొన్ని ఫ్రీ వీడియోస్ ఉంటాయి, డెమో వీడియోస్ కూడా ఉంటాయి. చూసి మీకు నచ్చితే కనుక వెంటనే జాయిన్ అయ్యి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకేనా? సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఏదైనా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కనుక ఉన్నట్లయితే మన కిరణ్ స్టడీస్ యాప్లో మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఏదైనా సరే రైల్వేకి సంబంధించి అఫీషియల్ వస్తే సో ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీ దగ్గర పెట్టుకోండి. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ అండి.